హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో చేపల పులుసుని ప్రతిసారి ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. ఇలా చేస్తే మాత్రం మీరు ఎప్పుడు చేసినా కూడా రుచి మారదండి. సేమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి నీళ్ళు లేకుండా వంపేసుకోవాలి. ఆ తర్వాత 5 టేబుల్ స్పూన్ల దాకా కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఆవ పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, అర టీ స్పూన్ మెంతి పొడి, ఇవన్నీ వేయించి పొడి చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి. ప్రతి ముక్కకు బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత అర్ధగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. టైం లేదు అంటే వెంటనే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు ఉల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని తీసుకొని ఒక చాకుకి గుచ్చి స్టవ్ మీద కాల్చాలి. ఉల్లిగడ్డ లోపలి వరకు ఉడికేంత వరకు కాల్చుకొని పైన మాడిన లేయర్ని తీసి రోటిలో వేసి దంచుకోవాలి. రోటిలో అయినా దంచుకోవచ్చు, మిక్సీ జార్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం రోటిలో దంచుకోవడమే బెటర్. ఇలా అయితేనే మనకు నచ్చినట్టుగా కచ్చపచ్చగా దంచుకోవచ్చు. పూర్తిగా మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 కేజీల చేపల్ని తీసుకున్నాను. వాటికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, ముందుగానే రోట్లో వేసి దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిట పెట్టి అస్సలు కలపకూడదు. ఓ నిమిషం పాటు అలాగే కుక్ చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 చేతులతో సేఫ్టీగా పట్టుకొని పైకి ఫ్లిప్ చేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో ముక్కల్ని జాగ్రత్తగా ఈవెన్గా సర్దుకోవాలి. చెప్పాను కదా అండి, అస్సలు గరిటెతో కలపకూడదు. కలిపితే మాత్రం ముక్కలు కుళ్ళుకుళ్ళు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ 2 చేతులతో సేఫ్టీగా పట్టుకొని ఇందాక చూపించినట్టే ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మాత్రం మూత పెట్టకండి. కొత్తగా చేసే వాళ్ళకి ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే, ఇలా కాకుండా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం ఎంత వేయాలి అనేది మనం తినే పులుపు మీద డిపెండ్ అయి ఉంటుంది. కొలతల్లో చెప్పాలి అంటే నేనైతే 1 కప్పు దాకా చిక్కటి చింతపండు గుజ్జును తీసుకున్నాను. అందులోనే కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ పోసుకున్నాను. కొత్తగా చేసేవాళ్ళు ఈజీగా ఎలా చేయాలో చెప్తానన్నాను కదా. తాలింపులో నేను చేపలు వేసి చూపించాను కదా, ఈ చేపలకు బదులుగా ముందుగానే చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించి ఆ తర్వాత అందులో చేపల్ని వేసి ఉడికించుకోండి. అలా అయితే మీకు ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూపించేది చేప తల అండి. చేప ముక్కలు వేసేటప్పుడే ఎందుకు వేయలేదు అంటే, వాటితో పాటే ఈ తల కూడా వేయడం వల్ల చేపలు కుళ్ళుకుళ్ళు అవుతాయి. చేపలు తాలింపులో ఫ్రై చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఈ చేప తలని వేసుకున్నాను. జాగ్రత్తగా చేప తలని పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 3-4 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోండి. మూత తీసి 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, గరిటెతో మాత్రం అస్సలు కలపకండి. ఈ క్లిప్లో చూపిస్తున్నట్లుగానే చేయండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మసాలా అంతా కలిసే విధంగా జాగ్రత్తగా కుదిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ముక్కలు ఉడికాయో లేదో ఈజీగా తెలియాలి అంటే ఆయిల్ బాగా పైకి తేలాలి. గ్రేవీ కూడా ఈ విధంగా చిక్కబడాలి. అప్పుడే ముక్కలు ఉడికాయని అర్థం. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ప్రతిసారి చేపల పులుసు నేను ఇలాగే పెడతానండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.